Hi viewers, welcome to Elegant Dental Hospitals. Today let us discuss about what is tooth whitening and what is tooth cleaning. ఈ రెండిటికి ఉన్న డిఫరెన్సెస్ ఏంది, లేదంటే రెండు సేమా, ఎవరికి వైటనింగ్ చేయాలి, ఎవరికి క్లీనింగ్ చేయాలి అని ఉంటుంది. సో టూత్ క్లీనింగ్ అంటే మీ టీత్ పైన ఉన్న ఎక్స్టర్నల్ డిపాజిట్స్, అంటే మనం కాఫీ కానీ టీ కానీ లేదంటే రెగ్యులర్గా తినే ఫుడ్ కానీ, లేదు మనం ప్రాపర్గా క్లీన్ చేసుకోలేకపోయినా పళ్ళు ఎత్తు వంకరగా ఉండి క్రాస్గా ఉండి బాగా డిపాజిట్స్ ఏర్పడి, లేదంటే స్మోకింగ్, టొబాకో చివింగ్, పాన్, గుట్కా అట్లాంటి స్టెయిన్స్ అన్ని తీసేసేది స్కేలింగ్. సో ఈ స్కేలింగ్లో కూడా చాలా క్రానిక్ హార్డ్ స్టెయిన్స్ ఉన్నాయంటే స్కేలింగ్తో కూడా పోవు. సో ఆ రకంగా ఈ స్కేలింగ్ అనేది యూజ్ అవుతుంది. సో మామూలుగా టూత్ వైటనింగ్ ప్రొసీజర్కి వచ్చిన వాళ్ళకి కూడా మేము ఫస్ట్ చేసేది టూత్ క్లీనింగే. టూత్ క్లీనింగ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మీ యాక్చువల్ న్యాచురల్ టూత్ ఏ రకంగా ఉంది అనేసి మనకు ఒక ఐడియా వస్తుంది. వచ్చిన తర్వాత దాని అవుట్కమ్ బట్టి మీకు ఒకవేళ అవసరం అనిపిస్తే వీ విల్ అడ్వైజ్ టూత్ వైటనింగ్. టూత్ వైటనింగ్లో ఏం చేస్తాము అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది టీత్ పైన అప్లై చేసేసి యూవీ రేస్ తోటి దాన్ని క్యూర్ చేసి, అప్పుడు ఏమన్నా ఇంట్రిన్సిక్ స్టెయిన్స్ ఏమన్నా ఉంటే కనుక, లేదు ఏమన్నా సాలిడ్ స్టెయిన్స్ ఉంటే కనుక అది వెళ్ళిపోతుంది. ప్లస్ ఇప్పుడు కొన్ని పర్మనెంట్ స్టెయిన్స్ ఉంటాయి, లైక్ ఫ్లోరోసిస్ కానీ టెట్రాసైక్లిన్ స్టెయిన్స్ కానీ, వాటికి ఈ టూత్ వైటనింగ్ తోటి అంత గుడ్ రిజల్ట్స్ రాదు. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ కేసు మనకు టూత్ వైటనింగ్ చేయాలా లేదా అని డిసైడ్ చేయడానికి మేము క్లినికల్గా చూడాల్సి వస్తుంది. మీకు ఒకవేళ అట్లాంటి ఆప్షన్ కూడా కావాలి, మీరు ఒకవేళ టీత్ వైటనింగ్ గురించి చూస్తున్నారు అంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి వాట్సాప్లో మీ స్మైల్ పిక్చర్ పంపండి. మేము ఎంతవరకు రిజల్ట్స్ వస్తుందని చూస్తాము. 80% ఆఫ్ ద కేసెస్ ప్రాపర్ టూత్ క్లీనింగ్ చేసిన తర్వాత మ్యాక్సిమం టూత్ వైటనింగ్ అనేది అవసరం రాదు. హోప్ యూ గాట్ ద డీటెయిల్స్ గైస్. ఏమన్నా మీకు క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.